Hello everyone, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please subscribe, like, comment and share. ఈరోజు మా గ్యాంగ్తో కలిసి నేను ఒక ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాను. అసలు ఏంటా ట్రిప్, ఎక్కడికి వెళ్ళబోతున్నానో కంప్లీట్గా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో నా ఏరియా దగ్గరలో అయితే నేను ఉన్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. నా గ్యాంగ్ కూడా అదే బస్సులో ఉన్నారు. సో అదే ఇగో మా గ్యాంగ్ చూసారు కదా, ఇదే కుర్రోళ్ళతో కలిపి నేను ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాను. నా దగ్గర వర్క్ చేస్తారు మా బాయ్స్ అంతా. సో నేను ఏం చెప్తే అది వీళ్ళు ఎప్పుడు నా మాట అయితే దెబ్బదాటరు. సో అక్కడ నుండి మేము మెట్రోకి అయితే వచ్చాము. మెట్రో నుండి మెట్రో టోకెన్స్ అయితే తీసుకొని వెళ్ళబోతున్నాము. మా వాళ్ళు కూడా కొత్తగా ఉంది మెట్రో అయితేనే, వాళ్ళు ఎప్పుడో వెళ్ళారు కానీ అంతలా ఐడియాలు అయితే లేదు వాళ్ళకి. Come to the Anjay Pandago. This guy is the main character coming. మెట్రోకి వచ్చినాం గాయ్స్. మేము మెట్రో ఎక్కిన టైం అయితే పక్కా రాంగ్ టైమే, ఎందుకంటే అస్సలు ఖాళీ అయితే లేదు. మేము ఎక్కిన టైంలో అయితే కనుక చాలా ఫుల్ రష్గా అయితే ఉంది మెట్రో. మెట్రో దిగేసి ఇప్పుడు మేము కిందకైతే వచ్చాము. ఎగ్జాక్ట్గా అక్కడ నుండి యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి అయితే మేము వెళ్ళాలి. సో ఈ మెట్రో స్టేషను అండ్ రైల్వే స్టేషన్కి రెండింటికి లింక్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా మనం ఈ మెట్రో స్టేషన్ నుండి యశ్వంత్పూర్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మనం. యశ్వంత్పుర రైల్వే స్టేషన్ ఇదే. అదేంటో కానీ స్టేషన్ బయట మన ఇండియా ఫ్లాగ్ చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏదో తెలియని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి అది చూసినప్పుడు. సో చూసారు కదా, స్టేషన్ బయట అయితే ఇలా ఉంటుంది. ఇది సౌత్ వెస్టర్న్ రైల్వే స్టేషన్ ఇది యశ్వంత్పుర. సో బయటనైతే చాలా డిజైన్గా అయితే ఉంటుంది ఇది చూడటానికి. సో అక్కడ నుండి మేము లోపలికి అయితే వెళ్ళాము. ఎక్కడ మా ప్లాట్ఫామ్ తెలుసుకుందామని చెప్పేసి మా ప్లాట్ఫామ్ ఎగ్జాక్ట్గా 4లో అయితే పెట్టాడు తీసుకువెళ్ళి ట్రైను. సో అక్కడ నుండి మేము అయితే ప్లాట్ఫామ్ 6 నుంచి మేము 4కి అయితే వెళ్ళబోతున్నాము. మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఆ బాక్స్ పట్టుకొని తిరుగుతున్నారు ఏంటని చెప్పేసి. ఆ బాక్స్లో ఫుడ్ అయితే ఉంది, నైట్కి ఫుడ్. సో కవర్లో పెట్టమంటే వాళ్ళు బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు. సర్లే ఇది కూడా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి మేము బాక్స్లోనే పెట్టమని చెప్పాము. మెట్రోలో కూడా మాకు అబ్జెక్షన్ చేశారు, మేమేమో ఆల్కహాల్ ఏమో తీసుకెళ్తున్నామో అని చెప్పేసి. ఎందుకంటే మా మొక్కలు చూడడం అలా ఉన్నాయేమో వాళ్ళకి. సో బాక్స్ అయితే ఆల్కహాల్ అయితే ఏం కాదు, ఫుడ్ తీసుకున్నాం. ఫుడ్ అయితే పెట్టుకున్నాం అందులో మేము. వీళ్ళు కవర్కి టికెట్లు తెలియవు, మళ్ళీ వీళ్ళేమో ట్రైన్లు ఎక్కేదారట. వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు ట్రైన్ల గురించి. వీళ్ళకి ఏ ట్రైన్ అయితే ఏ టికెట్ ఏది తెలియదు. వేసి మీరంతా వేసి నేను బ్యాటరీలు అందరూ చెప్పు ఏంటి ఏంటి ఏం చెప్తున్నావు, నువ్వేం చెప్తావా, ఎవరేం చెప్తారా? చూసారు కదా, ఇదే మా ఎక్కబోయే ట్రైన్ S1 కంపార్ట్మెంట్ మాది వచ్చింది. కంపార్ట్మెంట్ మాత్రం లోపల రాగానే మా కుర్రలు మాత్రం ఫుల్గా డిచ్చకని గోల్ అయితే గట్టిగా చేశారు. సో అలా కూర్చున్నామో లేదో మా వాళ్ళు అయితే గేమ్ అయితే స్టార్ట్ చేశారు. మా వాళ్ళతో పాటు పక్క సీటు కూడా వచ్చాడు అక్కడికి ఆ సౌండ్ విని. ఏంద్రా స్వామి అసలు ఆ గేమ్ ఆడతారని చూస్తే మా వాళ్ళు గ్యాప్ దొరికితే చాలు అందులో అల్లుకుపోతారు. అసలు ఏంటి ఆ గేమ్ అంటే ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు మా వాళ్ళందరూ. మేము ముగ్గురు అయితే ఆడట్లేదు, మాకు అంతలా ఇంట్రెస్ట్ అయితే లేదు. మా పైలట్ ఎగ్జాక్ట్ టైంకి అయితే స్టార్ట్ అయితే చేశారు ట్రైన్ని. సో ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకేం పని ఉంటుంది, ఫస్ట్ పని బ్యాటింగ్ అయితే చేయాలి, ఫుడ్ బ్యాటింగ్. సరే అని చెప్పేసి మా వాళ్ళందరికీ ఫుడ్ అయితే నేను ఇచ్చేసాను, ఎవరి ఫుడ్ వాళ్ళ ప్యాకెట్ వాళ్ళకి. మా వాళ్ళు అయితే స్టార్ట్ అయితే చేశారు ఫుడ్ తినందుకు. ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది.
సో కుష్కా అండ్ కబాబ్ అయితే తీసుకున్నాం మేము ఫుడ్ బయట. సో ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది తినడానికి. మా గ్యాంగ్లో సింగర్స్ అండ్ డాన్సర్స్ కూడా ఉన్నారు. మధ్య మధ్యలో మీకే పరిచయం చేస్తాను. సింగర్స్ ఎలాంటి సింగర్స్ ఉన్నారు, ఎలాంటి డాన్సర్లు ఉన్నారు మీకు కూడా చూపిస్తాను. సో నైట్ ఫుడ్ తినేసి అయితే పడుకున్నాం. మార్నింగ్ లేచిన తర్వాత అయితే ప్రకృతి మమ్మల్ని లేపింది. లేకండి బాబు టైం అయింది ఇంకా అని చెప్పేసి. సో లేచి అలా బయటకు వస్తున్న తర్వాత చిన్న క్లిక్ అయితే తీశాను. సో నేచర్ అయితే ఒక ఫ్యాంటాస్టిక్ అయితే ఉంది బయట చూడడానికి. సో నేను కూడా అలా డోర్ దగ్గర నుంచొని కొంతసేపు అయితే ఆస్వాదించాను. నాకు బాగా నచ్చింది బయట కూడా. సో ఆ స్పీడు వెళ్తున్న జర్నీలో సో ఇది ఒక బెస్ట్ మెమరీగా అయితే అనుకోవచ్చు నేను. ఎందుకంటే ఈ గ్యాంగ్తో బయటకు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫన్ అయితే క్రియేట్ అవుతుంది. నాకు చాలా బాగా నచ్చింది. సో ఎందుకు మా గ్యాంగ్తో వెళ్ళాల్సిన పని వచ్చింది ఏంటంటే వాళ్ళు నాకు బాగా కాంటాక్ట్ అయితే అవుతారు ఆఫీస్లో కూడా బయట కూడా. సో ఎప్పుడు నేను అందుకే వాళ్ళతో ఎక్కువ నేను బయటికి వెళ్తాను ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో అది మా గ్యాంగ్. ఇద్దరు చూశారు కదా, ఇంకొన్న ముగ్గురు అయితే ఇంకా లెగలేదు. సో ఈడే మా డాన్సరు, ద బెస్ట్ డాన్సరు చూడటానికి. అసలు ఏ సాంగ్ పెట్టుకుని డాన్స్ అయితే నాకైతే అర్థం కావట్లేదు. వాడే డాన్స్ చేస్తున్నాడు సరే అని చెప్పేసి క్యాప్చర్ అయితే చేశాను వాడు తెలియకుండా. క్లైమేట్ కంటిన్యూగా వర్షం అయితే అలా పడుతూనే ఉంది ట్రైన్లో మాత్రం. సో చూడటానికి కూడా చాలా బాగుంది. ట్రైన్లో కూడా వర్షం పడుతున్నప్పుడు ఆ విజువల్స్ అవన్నీ చూడటానికి. అండ్ నెక్స్ట్ ఎగ్జాక్ట్గా మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. అసలు ఏంటా ప్లేస్ అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇది అలా బయటకు వచ్చిన తర్వాత మా గ్యాంగ్తో అలా మళ్ళీ ఒక వీడియో అయితే తీసుకున్నాను. వాళ్ళ మోకాలు అలాకుంటే చూస్తారని చెప్పేసి మీరు కూడా. సో మేము వచ్చిన ప్లేస్ హొసపేట జంక్షన్. ఇదే మేము వచ్చిన ప్లేసు ట్రైన్లో అయితే. సో ఈ హొసపేట జంక్షన్ నుంచి మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాము అనేది కూడా మీకు ముందు ముందు ఇంకా చెప్తూనే ఉంటాను. ఎక్కడ వీడియోని అయితే మిస్ అయ్యకుండా చూడండి. మంచి ఫన్ అయితే మీకు ఇస్తాను నేను. ఇది స్టేషన్ ఎగ్జాక్ట్గా అవుట్ సైడ్ అయితే ఉంటుంది. స్టేషన్ బయట కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే మెయింటైన్ అయితే చేశారు. చూడటానికి చాలా బాగుంది. ఆ బయట ప్లేస్ కానీ స్టేషన్ ఎంట్రన్స్ కానీ చాలా బాగుంది స్టేషన్ అయితే. సో ఇక్కడ నుండి మేము రూమ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ రూమ్ కూడా మేము స్టేషన్ దగ్గరలోనే తీసుకున్నాము. చీప్ అండ్ బెస్ట్లో మాకు రూమ్ అయితే దొరికింది. సో అది కూడా మీకు చెప్తాను ఎంత కాస్ట్ అని చెప్పేసి. కాస్ట్ వచ్చి 2500 రూపీస్కి మాకైతే రూమ్ అయితే దొరికింది. 9 మెంబర్స్కి సింగిల్ రూమ్ అయితే దొరికింది. 8 o'clock రెడీ అవ్వమని చెప్తే నా కొడుకులు అందరూ అరౌండ్ 10 o'clock రెడీ అయ్యారు. ఆడపిల్లలకు మరీ రెడీ అయ్యారు ఈ గ్యాంగ్. బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేస్తాము. టిఫిన్ చేసిన తర్వాత ఒక గిఫ్ట్ ప్యాక్ చేయించుకుందాం అని చెప్పేసి గిఫ్ట్ షాప్కి అయితే వచ్చాము. వాళ్ళు రేట్లు మాత్రం డబల్ కాదు త్రిబుల్ అయితే చెప్పారు. స్వామి మాది ఈ ఊరు అయితే కాదని చెప్పేసి మీరు అంత రేట్లు చెప్తే మాత్రం మేము ఇవ్వలేమని చెప్పేసి మా రేట్లు అడిగి మరీ తీసుకొని గిఫ్ట్ అయితే ప్యాక్ చేయించుకున్నాము. అక్కడ నుండి బస్సు అయితే ఎక్కడానికి మేము బస్ స్టాప్కి అయితే వెళ్ళాము. హొసపేట జంక్షన్ బస్ స్టాప్కి. సో బస్సులు అయితే అంత ఎక్కువ అయితే ఏం లేవు. సో బస్సులు అయితే లిమిటెడ్గానే ఉన్నాయి. సరే అని చెప్పేసి రాక ఒక బస్సు అయితే వచ్చింది. ఆ బస్సు తీసుకొని సగం జర్నీ వరకు అయితే ఆ బస్సు అయితే వెళ్తుంది. సరే అని చెప్పేసి ఆ బస్సు అయితే ఎక్కి మేము స్టార్ట్ అయితే చేసాం మా జర్నీ మా వెళ్ళబోయే ప్లేస్కి అయితే. సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే మా కొలీగ్ది ఒకటి గృహప్రవేశం అయితే ఉంది. సో ఆ గృహప్రవేశం చూద్దామని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మా గ్యాంగ్ అంతా కలిపి ఆ గృహప్రవేశంకి అయితే వెళ్తున్నాము. సో ఇదే తుంగభద్ర డ్యామ్ చూసారా ఎలా ఉందో. రీసెంట్గా అందులో ఒక గేట్ అయితే పగిలిపోయింది. మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఆ గేట్ కూడా. సో అది పగిలిపోయిన తర్వాత నుంచి వాటర్ అయితే ఎక్కువగా ఫ్లో అయితే అవుతుంది. కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉంది బయటకు అదిని. సో వెళ్తున్న టైంలో బస్ జర్నీ నుంచి కూడా దాని బ్రిడ్జ్ అయితే మేము కవర్ అయితే చేశాను అక్కడి నుంచి నేను చూడటానికి. సో చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ దాని దగ్గరికి అయితే వదలలేదు ఈసారి ఏంటో కానీ తెలియదు మరి. సో వదిలితే కానీ ఇంకా దగ్గరికి వెళ్ళి మేము చూపిద్దాను. బట్ బస్ కాబట్టి మధ్యలో ఆపడానికి అవ్వదు కాబట్టి బస్సులో అయితే నేను వీడియో అయితే తీశాను. ఆ పగిలిపోయిన గేట్ని రీప్లేస్ చేయడానికి 60% డ్యామ్లో ఉన్న వాటర్ని అయితే ఖాళీ చేయాలంట. సో అది ఎప్పుడు ఖాళీ అవుతుందో ఎప్పుడు డోర్లు అయితే వేస్తారో తెలియదు మరి. ఎగ్జాక్ట్గా ఒక వెహికల్ వెళ్ళటానికే ప్లేస్ కూడా ఉంది. రోడ్డు కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు. అప్పట్లో కట్టిన బ్రిడ్జ్లు కాబట్టి ఇవి. అండ్ నెక్స్ట్ ఈ ఊర్లో ఎక్కడ చూసినా సరే మ్యాక్సిమం బ్రిడ్జ్లు అండ్ నీరే ఎక్కువ ఉంది. ఎందుకంటే డ్యామ్ దగ్గర సరౌండింగ్స్ ఏరియాలు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా సడన్ మనీ ఒక 10 days ఏమైనా వర్షం వస్తే కనుక ప్రాబ్లం అయితే అవుతుంది 100% ఇక్కడ. అండ్ నెక్స్ట్ మేము దిగబోయే స్టాప్ అయితే వచ్చింది మునిరాబాద్ బస్ స్టాప్. ఇది మా తాతల కాలం లాంటి బస్ స్టాప్ని ఇంకా అలానే ఉంచారు. ఎందుకు ఉంచారో నాకైతే తెలియదు. మనకు అనవసరం కాబట్టి ఏం అడగలేదు ఎవరినైనా ఇంకా.
సో అక్కడి నుంచి బస్సు అయితే దిగి మేము ఆటో అయితే పట్టుకున్నాము వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళటానికి. వీడు కూడా సేమ్ మాస్టర్ అడిగాడు ఆటో వాడు కూడా, అలా కాదురా బాబు అని చెప్పేసి మేము కొంచెం బేరం అయితే ఆడుకొని వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి అయితే. సో వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుంది, క్లైమేట్ కూడా. అండ్ నెక్స్ట్ ప్రకృతి మధ్యలో చిన్న రోడ్డు ఉంది, జస్ట్ ఆ రోడ్లోంచి వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. కంప్లీట్గా ఎయిర్ కూడా చాలా, అంటే మనం బయట ట్రాఫిక్లో పీల్చే గాలి కంటే ఇక్కడ పీల్చే గాలి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా ఒరిజినల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఇలాంటి దగ్గర గాలి పీల్చిన తర్వాత మన సిటీకి అయితే వచ్చి మళ్ళీ మనం మన ఆరోగ్యాన్ని అయితే మనం డ్యామేజ్ చేసుకుంటాము. అందుకే ఎంత పీల్చుకోవాలో అంత అయితే నేను పీల్చుకున్నాను గాలి మొత్తం అక్కడే ఫ్రీగా వస్తుందని. చూశారు కదా ప్లేస్లు అయితే ఎంత బాగున్నాయో. కంప్లీట్గా పొలాల మధ్యలో నుంచే రోడ్డు అయితే ఉంది. మాకు చాలా బాగా నచ్చింది. ఇటు చూసినా సరే ప్రకృతి తప్ప ఇంకేమీ లేదు అక్కడ. ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు చాలా మనసు అయితే హాయిగా అయితే ఉంటుంది. ఎందుకంటే మనం పడుతున్న ఇబ్బందుల్లోంచి, టెన్షన్లోంచి ఇలాంటి దగ్గరికి వస్తే కొంచెం రిలాక్సేషన్ అయితే మనకైతే దొరుకుతుంది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ అయితే ఇదే. ఇక్కడ నుండి అయితే ఈ ఆర్చ్ కింద నుంచి మళ్ళీ లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ కొన్ని కొన్ని ఏరియాల్లో ఇలాగ ఆర్చ్లు అయితే పెట్టారు, దేవస్థానం ఎంట్రన్స్ రోడ్లు కాబట్టి వాళ్ళు అలా పెట్టినట్టున్నారు మ్యాక్సిమం. ఇదే వాళ్ళ ఊరు పేరు వచ్చి అగలికెరే. కొంచెం చెప్పడానికి డిఫికల్ట్గా అయితే ఉంటుంది, ఇచ్చాడు మ్యాక్సిమం పేర్లని అలానే ఉంటాయి. సో ఆటో దిగి అయితే మేము వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. కొంచెం దిగిన తర్వాత కొంచెం లోపలికైతే వెళ్ళాలి. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అయితే మమ్మల్ని రిసీవ్ అయితే చేసుకున్నాడు రాగానే బాగా. సో అక్కడ నుండి వాళ్ళ ఇంటికి అయితే మమ్మల్ని తీసుకొని అయితే వెళ్తున్నాడు. తను ఇన్వైట్ అయితే చేశాడు, బాగా దగ్గర ఉండి మమ్మల్ని చూసుకున్నాడు, అంతా అయితేనే చూసుకున్నాడు. ఫంక్షన్ అయ్యేంత వరకు మాతోనే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఇదే వాళ్ళ ఇల్లు, వాడు కట్టించింది 3 BHK ఇల్లు అయితే కట్టించాడు వాడు. సో అక్కడ నుండి లోపలికి వాళ్ళని మీట్ అవుదామని చెప్పేసి మేము లోపలికి అయితే వెళ్ళి వాడితో మాడుకొని అయితే నేనైతే బయటకు అయితే వచ్చాను. ఒకసారి మీకు కూడా చూపిస్తాను లోపల ఎలా ఉందో. సరే అని చెప్పేసి మేము బయటకు వచ్చి టిఫిన్ అయితే చేసాము, ఉప్మా అండ్ మూరీలు, వాళ్ళ ఊరు స్పెషల్ అది. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ ఇక్కడ నుండి ఒక మహానుభావుడు పుట్టిన ప్లేసు, అదేంటో మీకు చెప్తాను. వీడియో అక్కడ మిస్ అయ్యకుండా పార్ట్ 2 కోసం చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.